మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి జీహెచ్ఎంసీ పరిధిలోని సాకేత్ గేటెడ్ కమ్యూనిటీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన డైరెక్టర్లు దొంగచాటున 35 విల్లాలను మార్టిగేజ్ చేసి 85 కోట్ల రూపాయలు రాళ్లు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు యాజమానులు. తమ విల్లాలు మార్టిగేజ్ అయ్యాయని తెలిసి కంగుతిన్న బాధితులు వెంటనే ఆ సంస్థ డైరెక్టర్ రవికుమార్, ఎండీ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఇంకా ఎన్ని విల్లాలు మార్టిగేజ్ చేశారో అర్థం కావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. విల్లాలను అమ్ముకున్న అనంతరం మళ్లీ అవే విల్లాలను మార్టిగేజ్ చేయించి కోట్ల రూపాయల రాళ్లు పొందడంపై నివాసితులు మండిపడుతున్నారు. విల్లాలు మా పేరులో రిజిస్టర్ అయిన విల్లాలు తీసుకొచ్చి మా బిల్డర్ మాకు తెలియకుండా హెచ్ఎండిఏలో మార్ట్గేజ్లో ఉన్న విల్లాలు ఇంకా కలిపి మొత్తం అన్నీ తీసుకెళ్ళి మార్ట్గేజ్ చేసినట్టు మాకు తెలిసింది. ఒక డిబెంచర్ ట్రస్టీ ఫర్మ్కి విస్త్రా ఐటీసీఎల్ అని దాని పేరు. ముందు మాకు తెలిసినప్పుడు మాకు నమ్మకం కలగలేదు. బట్ మేము వెంటనే వెళ్ళి మా ఈసీ తీసుకున్నాము ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచి. తీసుకుంటే మాకు దాంట్లో ఒక ఎంట్రీ తెలిసింది. ఏంటంటే మా విల్లాలు నా పేరులో రిజిస్టర్ అయిన మా విల్లా వచ్చేసి మాకు తెలియకుండానే సాకేత్ వాళ్ళకి మార్ట్గేజ్ చేసినట్టు. ముందు షాక్ అయ్యాము. తర్వాత అన్నీ తెలుస్తుంటే మాది మాత్రం కాదు, మాతో కలిపి ఇంకో 5 విల్లాలు దాంట్లోనే ఉన్నాయని ఆ ఒక డాక్యుమెంట్లో డౌన్లోడ్ చేసినప్పుడు మాకు తెలిసింది. నేను ఇక్కడ సాకేత్ భూసత్వ గేటెడ్ కమ్యూనిటీ ఫేజ్ 1లో 125 విల్లాలో ఉంటానండి. మేము సీనియర్ సిటిజన్స్ వీ వర్క్డ్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ వాంటెడ్ టు హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. ఒక మంచి ఆనందమైన ప్లేస్లో ఉండి ప్రశాంతంగా బ్రతకాలి మిగతా జీవితకాలం అని చెప్పేసి ఇక్కడ మా ప్రాపర్టీ ఏమీ లేదు. మాకున్న ప్రావిడెంట్ ఫండ్స్ కానీ మా గ్రాట్యుటీ మొత్తం మా ఇన్కమ్ అంతా తెచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని పీస్ఫుల్ లైఫ్లో ఉండాలనేసి మేము వచ్చాము. చాలా మోసము, పెద్ద క్రైమ్. ఎంతవరకు క్రైమ్లో ఎంతవరకు మునిగి ఉంది అనేది ఇవి లోతుల్లో నుంచి బయటికి తీయాలంటే గవర్నమెంట్, మీడియా ప్లస్ ఈ కన్సర్న్ అథారిటీస్ దీన్ని కన్సిడర్ చేయాలని మా మనవి అండి. ఇప్పుడు మాకు విల్లా అమ్మేటప్పుడు ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందని నమ్మకంతో పాటు మేము వచ్చాం. ఒక బిల్డర్కి ఇంతలాగా డబుల్ మార్ట్గేజ్ చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని దెర్ ఇస్ అ హిస్టరీ టు ఇట్. సో ఇప్పుడు మాకు దీంట్లోంచి మేము బయటపడడం ఒక వంతు అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ అస్. ఒక 6 సంవత్సరాలు మేము కొన్న ప్రాపర్టీ మాకు తెలియకుండా తాకట్టులో ఉండి సంబడీ హ్యాస్ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ ఇప్పుడు దాకా చేసిన హారాస్మెంట్ ఒక ఎత్తు అంటే ఇది ఇంకో ఎత్తు. ప్లస్ ముందు నుంచి కూడా ఈ సాకేత్ ఇంజనీర్స్ వాళ్ళ బిహేవియర్ ఒకసారి చూసారంటే ఎవరు లేచి నించుని ప్రశ్నలు అడుగుతారో వాళ్ళు సిస్టమ్స్ని వాడి వాళ్ళని హారెస్ట్ చేస్తారు.